మరోసారి ట్రంప్ టారిఫ్ల మోత మోగింది. భారత్ సహా 17 దేశాలపై అమెరికా కొత్త సుంకాలు విధించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చకు దారితీసింది. వెట్టి చాకిరీ నిర్మూలనలో ఆయా దేశాలు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయనే కారణంతో కొత్త టారిఫ్లు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. జాబితాలో భారత్తో పాటు కెనడా, యూకే, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సహా మొత్తం 17 దేశాలున్నాయి. ఈ దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 10% కొత్త సుంకాలు అమలు చేయనున్నట్లు అమెరికా వెల్లడించింది. అమెరికా తాజా నిర్ణయం ప్రభావం ఆయా దేశాల ఎగుమతులపై పడే అవకాశం ఉందని వాణిజ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా అమెరికా మార్కెట్పై ఆధారపడినటువంటి రంగాలు ఈ టారిఫ్ల ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశాలున్నాయి. మరోవైపు భారత్పై అమెరికా తీసుకునే నిర్ణయంపై ఢిల్లీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలంగా కొనసాగుతున్న వేళ ఈ కొత్త సుంకాలపై చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చూస్తే ట్రంప్ గతంలో కూడా పలు దేశాలపై సుంకాలు పెంచుతూ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి టారిఫ్లను తెరపైకి తీసుకురావడంతో ప్రపంచ వాణిజ్య రంగంలో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.